దువ్వాడ శ్రీనివాస్ గారు, మీతో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక ప్రశ్న ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళపైన మీరు చాలా కామెంట్స్ చేశారు. ఆ సందర్భంలో హిందూ సాంప్రదాయం, ఏకపత్ని ఒత్తిడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చోటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్పై మీరు అలా మాట్లాడగలరా? మీకు ఆ అర్హత ఉందా? సార్, నేను అపోజిషన్ లో ఉండేటప్పుడు సాధారణంగా ప్రశ్నిస్తాం సార్. అందులో నా తత్వం ఏంటంటే ప్రశ్నించే తత్వం. నాకు అవినీతి లేదు, లంచాలు లేవు, అక్రమాలు లేవు, భూ కబ్జాలు లేవు. కాబట్టి మొండిపోయి ఉంటారు సార్. సమాజంలో పౌరులను ఎవరికి చేరుస్తుందంటే నిజాయితీ వస్తుంది. సో ఈ లక్షణాల వల్ల నేను చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాను. నా ప్రశ్న ఏంటంటే, మొదటి విడాకులు ఇచ్చి రెండో భార్యగా వేణు దేశాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య ఉంటుండగానే మూడో భార్యకి గర్భం చేశారని వేణు దేశాయ్ గారు ఒకసారి కామెంట్ చేశారు సార్. ఆమె విమర్శించినప్పుడు మీ భార్య రెండో భార్య ఇలా అంటున్నారు, మీరు దీనికి స్పందించండి అని నేను అడిగాను సార్. స్పందించవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు సార్. స్పందించాలా స్పందించకూడదు అన్నది ఆయన వ్యక్తిగతం. కానీ ఒక వ్యక్తిగా పర్సనల్ గా నేను ఆ మాట ఆయన ప్రశ్నించడం నిజమే. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, అసలు ఈ భార్యలు, ఈ వ్యవహారాలు ఇవి ఎందుకు వస్తాయి, ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసాయో. మనకు రామారావు గారి గురించి చెప్తున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటాం. ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసి ఆ స్థితికి వచ్చాయో, నా పరిస్థితులు ఇప్పుడు ఎలాగంటే పవన్ కళ్యాణ్ పై అప్పుడు అలా వ్యాఖ్యలు చేయటం తప్పుగా చేశానని ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? చేసి ఉండకూడదన్న భావనలు ఏమైనా ఉన్నారా? నాకు వచ్చిన పరిస్థితుల్లో నేను కలిసి ఉండాలనుకున్న వాణితో కలిసి ఉండలేని పరిస్థితులను చూస్తుంటే, ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఏ మనిషికైనా ఇలాంటి పరిస్థితులు సంభవించక తప్పదా అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది.